ఆంధ్రప్రదేశ్లో 2014-2019 కాలంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్టేట్కి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రాజెక్టుల్లో నిధులు దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి గారు చేయడమే కాదు, దీనికి సంబంధించిన బలమైన ఆధారాలన్నీ సేకరించి తన హయాంలో ఏకంగా చంద్రబాబును అరెస్ట్ చేసి జైలుకు పంపించి 53 రోజుల పాటు జైలు జీవితం కూడా రుచి చూపించిన ఘనత జగన్. అయితే 2018లో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన సిఐడి కేసు నమోదు చేసింది, విచారణ జరిపింది. 2023 కల్లా ఈ కేసు దర్యాప్తు ముమ్మరం స్థాయికి చేరుకుంది. స్కామ్ జరిగిన మాట వాస్తవమేనని తేల్చింది. ఫేక్ కంపెనీల ద్వారా సుమారు 371 కోట్ల నిధులు మళ్లించబడ్డాయని నిర్ధారించింది. అలా ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి అయిన ఈ చంద్రబాబు నాయుడు గారిని నిందితుడిగా పేర్కొంటూ సెప్టెంబర్ 9వ తారీఖు 2023 ఏడాదిలో అరెస్టు కూడా చేశారు, కరెక్ట్గా 1 సంవత్సరం ఎన్నికలున్న సందర్భంకు ముందు. దీంతో ఈ కేసు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా చర్చానీయాంశంగా మారింది. కేసుకు సంబంధించి దర్యాప్తులో ఉండటంతో కోర్టు బెయిల్ నిరాకరించింది. ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా కూడా 53 రోజుల పాటు గడిపారు. అదే సమయంలో ఆయన్ని సిఐడి కస్టడీకి తీసుకొని విచారణ కూడా జరిపించింది. మరోవైపు ఈ కేసును ఈడీ సైతం విచారణ జరిపి పలువురు ఆస్తులను జప్తు చేసింది. అనారోగ్య కారణాలు చూపిస్తూ హెల్త్ పరంగా కాన్సిక్వెన్సెస్ చాలా ఉన్నాయని చూపిస్తూ 53 రోజుల తర్వాత బెయిల్పై బయటకు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారిని. ఆ తర్వాత తీరా అధికారంలోకి వచ్చి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాక కేసు కొట్టించుకోవడానికి సిఐడితోనే పిటిషన్ వేయించి దాంతోనే క్లోజ్ చేయించే కార్యక్రమాలు చేయడం అంటే ఇది రాజ్యాంగ అధికార దుర్వినియోగం అవుతుందా కాదా? గతంలో స్కిల్ కేసుల్లో అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పిన ఏపీ సిఐడి ఇప్పుడు మాత్రం చాలా తీవ్రమైన కేసుల్లో ఏమాత్రం నేరమే జరిగినట్లుగా, ఎలాంటి ఆధారాలు లేవు అన్నట్లుగా పేర్కొనడం ఈ నోరు తెరిచే కార్యక్రమం. ఇటు చంద్రబాబు అధికార దుర్వినియోగంపై న్యాయ నిపుణులు సైతం విస్మయం వ్యక్తం చేస్తుంటే, వరుసగా తనపై ఉన్న కేసులను ముగించుకోవడంలో ఎలాంటి అభ్యంతరం లేకుండా ముందుకు దూసుకెళ్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు.